అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి హద్దులు లేవని ఓ పక్క చిరంజీవి గారు మాట్లాడుతుంటే, ఇప్పుడు రీసెంట్‌గా రామ్ చరణ్ గారు అల్లు అర్జున్‌ని అన్‌ఫాలో చేయడం అనేది చాలా వైరల్‌గా మారుతుంది. అండ్ అభిమానుల్లో చాలా రచ్చ అనేది ఈ అంశం అనేది చెలరేగేలా చేస్తోంది. అసలు ఈ అంశం మీద ప్రస్తుతం నాతో పాటుగా నటకుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. దానికి దీనికి సంబంధం ఏముంది? ఎక్కడ ఇండస్ట్రీలో హద్దులు లేవు, గోడలు లేవు, కాంపౌండ్ వాళ్ళు లేవు. అందరూ కలిసే ఉంటాం, అందరూ కలిసే తిరుగుతాం అని చెప్పారు. ఆయనకి ఇష్టం లేదేమో అన్ఫాలో చేశారేమో అనుకోవచ్చు కదా. అంటే మామూలుగా ఆయన చూడడం ఇష్టం ఉందా లేదా, ఎవరి ఇష్టం వాళ్ళది కదమ్మా, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. అది దాంట్లో ఆ విధంగా అల్లు అర్జున్ గారు అన్ఫాలో చేసి ఉండొచ్చు కదా. మనం ఎందుకు మనం వేరేగా తీసుకోవాలి? అంటే మళ్ళీ ఫ్యాన్స్ మధ్య విభేదాలు అనేవి ఏర్పడుతున్నాయి. అంటే విభేదాలు అంటే అదే ఫ్యాన్స్ తీసుకోకూడదు సీరియస్గా. ఇప్పుడు బావబామ్మర్దులు వాళ్ళు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, మళ్ళీ లేకపోతే చిన్న చిన్న మన ఇంట్లో కుటుంబాలు తగాదారు వస్తే వాళ్ళదే వస్తుంది. రెండోది, చిరంజీవి గారు నిన్న పుష్ప సినిమా, నా మైనారిటీ సినిమా సూపర్ హిట్ అని చెప్పాడు. అల్లు అరవింద్ గారు మొన్న మాట్లాడిన మాట అలా మాట్లాడి ఉండకూడదు, నేను నాకు ఏకైక మేనల్లుడు, నేను ఫ్యాన్స్ హర్ట్ అయ్యింటే క్షమాపణ చెప్తానని చెప్పాడు. ఇది మా కుటుంబం అని చెప్పాడు. క్లియర్గా సరిపోయింది కదా. మళ్ళీ దాన్ని ఫ్యాన్స్ ఎందుకు దాన్ని అంత సీరియస్గా తీసుకుంటారు? ఎందుకంటే వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఉండాలి, వాళ్ళ కుటుంబం అంతా మాట్లాడుకోవాలి, వాళ్ళ కుటుంబం అంతా ఫంక్షన్ చేసుకోవాలి. ఫ్యాన్స్ మాత్రం మీరు ఎలా ఫాలో అయిపోతే ఫ్యాన్స్ అలాగే రియాక్ట్ అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మళ్ళీ వాళ్ళు విభేదాలు తెచ్చుకొని వాళ్ళు గొడవలు పెట్టుకొని వాళ్ళు రేపు ఉదయం ఏమైనా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి, వాళ్ళ పిల్లలకి రేపు అవమానం పడతారు, వాళ్ళ భార్య పిల్లలు తల్లిదండ్రులు అవమానం పడతారు. అందుకే ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ హీరోలు అందరూ ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా అందరూ కలిసే ఉంటారు. అంతా కాంపౌండ్ వాళ్ళు, ఎక్కడ కాంపౌండ్ వాళ్ళు లేవు, అందరూ కలిసే మాట్లాడుకుంటారు, అందరూ కలిసే ఉంటారు. మీరు కూడా ఫ్యాన్స్ అందరికీ నా విన్నపం ఏంటంటే, దయచేసి మీరు సినిమా హీరోని మీరు పెంచండి, సినిమా హీరోతో మాట్లాడండి. సినిమా హీరో కోసం మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎలా చెప్పాలో, ఎలా మన హీరోని ఎలా హైప్ తీసుకురావాలో తీసుకురండి. కానీ ప్రతి పక్క హీరో మీద మనం కామెంట్ చేయొద్దు. మన హీరో కోసం తీసుకొద్దాం. అందరు హీరో ఫ్యాన్స్ కలిపి ఆ సినిమాని చూద్దాం, నచ్చితే 10 మంది చెప్పండి, నచ్చకపోతే మానేయండి. కానీ దయచేసి మనం అక్కడ ఇష్యూస్ బేస్డే మాట్లాడాను తప్ప దయచేసి మీరు గొడవలు పడద్దు. ఇక్కడ హీరోలు అందరూ ఎలాగున్నారో మీరు కూడా అలాగే ఉండండి. రేపు ఉదయం ఒకవేళ మీకు ఇబ్బంది కలిగితే రేపు ఉదయం మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు బాధపడతారు తప్ప ఏ హీరో బాధపడడు, ఏ హీరో రాడు అనేది గుర్తుపెట్టుకోండి. మీ హీరోని ప్రేమించండి, మీ ఫ్యామిలీని కూడా ప్రేమించండి. మీరు అందరు ఫ్యామిలీస్ ఒకటి హీరో రామ్ చరణ్ గారు అన్ఫాలో చేశారు అనేసి మీరు అందరూ రియాక్ట్ అవుతున్నారు. రేపు మళ్ళీ అందరూ కలిసి బాగున్నావా అని చెప్పేసి మళ్ళీ ఫాలో అప్ అవుతారు. అప్పుడేంటి? ఎందుకంటే ఫూల్ అవుతారు కదా, అప్పుడు ఫూల్ అవుతారు మీరు. ఎందుకంటే కుటుంబం అన్నాక చిన్న చిన్న తగాదాలు వస్తాయి. నేనేం గొడవలు లేవు లేకపోతే చాలా చక్కగా ఉన్నారని నేను చెప్పట్లా. ఉంటాయి, ఇంట్లో అందరికీ ఉండే తగాదాలు చిన్న ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ పిల్లలు కదా, ఇండివిజువల్గా ఎదుగుతున్నాడు రామ్ చరణ్ గారు, ఇండివిజువల్గా ఆయన ఎదుగుతున్నాడు. అల్లు ఫ్యామిలీ ఎదుగుతుంది, మెగా ఫ్యామిలీ ఎదుగుతుంది. అల్లు మెగా ఫ్యామిలీ ఒకటే అని ఇప్పటి నుంచో చెప్తున్నా, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. కానీ చిన్న అగాధాలు ప్రతి ఇంట్లో ఉండితే వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు సెలబ్రిటీ అయితే మనుషులు కదా, మనుషులే కదా, వాళ్ళకు కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం దాన్ని రియాక్ట్ అవి ఇష్టం వచ్చినట్టు మనం అంత అంటే హైప్ తీసుకెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మనం అవతల వాళ్ళని మాట్లాడినా లేకపోతే మనం వీళ్ళని మాట్లాడినా, మీరు అరవింద్ గారిని మాట్లాడారు, నేను అరవింద్ గారు క్షమాపణ చెప్పారు. ఆయనకి ఈయన అందరూ కలిసిపోతే మనం కదా అవుతాం. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉంటారు? కుటుంబం అది. కనుక అందుకే పెద్ద మనసుతో ఆలోచించండి. మనకి కుటుంబం ఉంది, మన పిల్లలు ఉన్నారు, మనకి రేపు ఏదైనా మీకు గొడవలు అవుతే కేసు అయిందనుకోండి, రేపు వాళ్ళు ఫీల్ అవుతారు, అవమానంగా వాళ్ళు బాధపడతారు. మీరు కాదు కదా బాధపడి, వాళ్ళు కాదు కదా హీరో బాధపడ్డు, మన పిల్లలు బాధపడతారు, మన తల్లిదండ్రులు బాధపడతారు, మన భార్య బాధపడుతుందని అర్థం చేసుకోమని చెప్తున్నాను నేను. అంతే తప్ప ఇప్పుడు గొడవలు లేవు అని నేను చెప్పట్లేదు. ఓకే, రామ్ చరణ్ గారికి ఆయనకి ఏదో చిన్న ఇష్యూస్ ఉండొచ్చు, వాళ్ళ కుటుంబాల మధ్యన ఉండొచ్చు. ఆ ఇష్యూస్ వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు, మళ్ళీ కూర్చుంటారు. ఎవరండి అందరూ మేనమామ అందరూ చిన్న రిలేషన్సే కదా, బయట కాదు కదా. దాని మీద మనం ఎందుకు అంత రియాక్ట్ అవ్వాలి? ఎందుకంటే గతంలో సాయి దుర్గ తేజ్ కూడా ఏ విధంగానే అన్ఫాలో చేయడం జరిగింది. అండ్ అగైన్ ఇప్పుడు అల్లు అర్జున్ విషయానికి వస్తే రామ్ చరణ్ అన్ఫాలో చేశాడు కాబట్టి మరోసారి ఇలా రిపీట్ అవుతోంది అనేది. ఏమండి, కుటుంబాల్లో 2 గ్రూపులు ఉంటాయి.
ఆ గ్రూపుల్లో నాది ఈ గ్రూపు, నీది ఆ గ్రూపు, నాది ఈ గ్రూపు అనుకుంటారు. అలాగే మన బావ పిల్లలు అనుకోరా? అంతే కదా. మీ ఇంట్లో గ్రూపులు లేకుండా ఉంటారా? ఉంటారు కదా. చిన్న చిన్న అవుతూ ఉంటాయి. నాది ఈ గ్రూపు, నేను అమ్మ గ్రూపు, నేను నాన్న గ్రూపు అని అంటారు కదా. అలాగే ఇక్కడ కూడా గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూపుల్లో చిన్న చిన్న ఉండవచ్చు, లేవు అని నేను అన్ను. లేదు అనకుండా చాలా చక్కగా ఉన్నారు అనుకుంటే పుష్ప సినిమాకి అది ఎందుకు కాంగ్రెస్ చెప్పలేదు? మరి అలాగే గేమ్ చేంజర్కి ఆల్ ది బెస్ట్ ఎందుకు చెప్పలేదు? ఇవన్నీ ఉన్నాయి కదా. అరవింద్ గారు గేమ్ చేంజర్ ఎందుకు ఫ్లాప్ అని చెప్పాడు? ఈవెన్ అంత పెద్ద కేసు జరిగినా కూడా, అంత పెద్ద కేసు జరిగిన తర్వాత కూడా రామ్ చరణ్ గారు ఎందుకు రాలేదు? అంటే ఇవన్నీ కూడా ఈజ్ అ పొలిటికల్ లీడర్ గానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, కానీ సొంత ఇంట్లో వాడిగా మాట్లాడలేదుగా. అవునా కదా. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి టికెట్ రేట్లో థ్యాంక్స్ చెప్పినా, తర్వాత ఇది జరిగినా ఏమడిగినా ఇష్యూస్ ఉన్నాయి, తెలుస్తుంది. అది సార్ట్ అవుట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను నేనైతే. అంతే తప్ప ఇష్యూ లేవు నేను చెప్పట్లేదు. ఉంటాయి, కుటుంబం కదా. కుటుంబం అన్నప్పుడు అవదా? ఉండదా? కనుక ఉంటాయి. కనుక ఆ ఇష్యూలోనే ఆయన అన్ఫాలో చేయొచ్చు, సాయిధర్ తేజ్ అన్ఫాలో చేయొచ్చు, లేకపోతే మళ్ళీ ఫాలోఅప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలోనే అన్ఫాలో చేసే మొత్తం రచ్చకి ఎక్కిపోతున్నారు. ఎందుకు? దానికి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళది, వీళ్ళ ఫ్యాన్స్ వీళ్ళది కదా. ఆయన గ్లోబల్ స్టార్, ఈ నేషనల్ స్టార్, ఇద్దరు పైనే ఉన్నారు. కనుక ఇద్దరు సినిమాలు బాగుండాలని కోరుకుందాం, ఇద్దరు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం, మేఘా అల్లు కుటుంబాలు ఒకటే ఉండాలని కోరుకుందాం.